వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాకర్ పీసీబీ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ ప్రాసెస్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, దేన్ని యూజ్ చేసుకుని ఈ ప్రాసెస్ని ఆపరేటింగ్ సిస్టంలో రిప్రజెంట్ చేస్తారు అంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తారు. సో ఈచ్ ప్రాసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ బై యూజింగ్ ద ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. దీన్ని పీసీబీ అని కూడా అంటారు. సో దీన్నే టాస్క్ కంట్రోల్ బ్లాక్ అని కూడా అంటారు. సో ఏ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ తీసుకున్నా దాంట్లో కొన్ని సెక్షన్స్ అక్కడ డివైడ్ చేసి ఉంటాయి. అవి ఏంటంటే ప్రాసెస్ స్టేట్, ప్రాసెస్ నెంబర్, ప్రోగ్రామ్ కౌంటర్, రిజిస్టర్స్, మెమరీ లిమిట్స్, లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్, ఇలా ఈ ప్రతి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఇంత ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఏంటి అని. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ స్టేట్ రిప్రజెంట్ ద ప్రాసెస్ స్టేట్. అంటే ప్రాసెస్ ఏ స్టేట్లో ఉంది అనేది ప్రాసెస్ స్టేట్ అనే సెగ్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే న్యూవా, రన్నింగా, రెడీయా, వెయిటింగా, టర్మినేటెడా. సో మనం ప్రీవియస్ వీడియోలు చూసాం కదా ప్రాసెస్ స్టేట్స్. సో ఆ ప్రాసెస్ స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ ప్రాసెస్ తీసుకున్నా అది కంపల్సరీ ఏదో ఒక స్టేట్లో ఉండాలి కదా. కొత్తగా క్రియేట్ అయితే న్యూ స్టేట్లోనో, లేకపోతే ఎగ్జిక్యూషన్ అయిపోతే టర్మినేషన్ స్టేట్లో, లేకపోతే వెయిటింగ్, రన్నింగ్, రెడీ, సో ఏ స్టేట్లో ఉందని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ నెంబర్. ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే ఇప్పుడు మనం మోర్ దాన్ వన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రాసెసెస్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో ప్రాసెసెస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రతి ప్రాసెస్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. దాన్ని ప్రాసెస్ నెంబర్ అని అంటారు. నెక్స్ట్ program counter. Program counter stores the address of the next instructions being executed for the process. అంటే ప్రాసెస్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకో, నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4, ఇన్స్ట్రక్షన్ 5. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని ఈ ప్రోగ్రామ్ కౌంటర్ హోల్డ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సిపియు రిజిస్టర్స్. ఈ సిపియు రిజిస్టర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే, ఇప్పుడు సపోజ్ మన ప్రాసెస్ని ఏదైనా సమ్ అదర్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రాసెస్ని వెయిటింగ్ స్టేట్లో పంపిస్తాం. వెయిటింగ్ స్టేట్లో పంపిస్తున్నామంటే ఏంటి? ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంటరప్ట్ చేస్తున్నాం. ఇంటరప్షన్ అంటే కొంచెంసేపు సస్పెండ్ చేస్తున్నాం అనమాట. ఆ సస్పెండ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలండి. సో ఆ ప్రాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవ్వాలి కదా. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ సిపియు రిజిస్టర్స్ స్టోర్ చేస్తాయి. అక్యుములేటర్స్, ఇండెక్స్ రిజిస్టర్స్, స్టాక్ పాయింటర్స్, అండ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్, కండిషనల్ కోడ్ ఇన్ఫర్మేషన్, ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి అన్నిటి ఇన్ఫర్మేషన్ ఈ సిపియు రిజిస్టర్స్ స్టోర్ చేస్తాయి. ఎందుకు? ఫర్ కంటిన్యూయింగ్ ఎగ్జిక్యూషన్ వెన్ ఇంటరప్ట్ అటర్స్. ఎప్పుడైనా టెంపరీగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసినప్పుడు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేయాలి అంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ సిపియు రిజిస్టర్స్ స్టోర్ చేస్తాయి. నెక్స్ట్ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రాసెస్ ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అయ్యడానికి ఎలాంటి క్యూస్ క్రియేట్ అయినాయి, ఆ క్యూస్కి పాయింటర్స్ ఏంటి, అలాంటి షెడ్యూలింగ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ పారామీటర్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. అంటే ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి కంపల్సరీగా కొంత మెమరీ కావాలి కదా. సో ఆ మెమరీ ఎలకేషన్, డీఎలకేషన్, డిస్ట్రక్చర్, అలాంటి రిలేషన్ అంతా మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పేజ్ టేబుల్స్, సెగ్మెంట్ టేబుల్స్, మెమరీ లిమిటేషన్స్, అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్డ్, ఇదంతా మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం దీని గురించి ఫర్దర్ చాప్టర్స్లో మనం తెలుసుకుంటాం. ఈ పేజ్ టేబుల్స్ అంటే ఏంటి, సెగ్మెంట్ టేబుల్స్ అంటే ఏంటి. నెక్స్ట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ ప్రాసెస్కి సిపియు ఎలగేట్ అయింది, దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందా లేదా, అలాంటి ప్రాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఐఓ స్టేటస్. సపోజ్ ప్రాసెస్కి ఏదన్నా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కావాలనుకోండి, అవి ఎలగేట్ అయినాయి, అడిగి ఎలగేట్ అయినాయి, వర్క్ అవుతున్నాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఐఓ స్టేటస్లో ఉంటుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ గురించి.